నిర్వహించారు హైదరాబాద్ పోలీస్. హైదరాబాద్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. మొత్తంగా హైదరాబాద్లో దాదాపు 1184 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఈస్ట్ జోన్లో 236 కేసులు నమోదయ్యాయి. సౌత్ ఈస్ట్ జోన్లో 192, వెస్ట్ జోన్లో 179, అలాగే నార్త్ జోన్లో 177, సెంట్రల్ జోన్లో 102 కేసులు నమోదయ్యాయి. పంజాగుట్టలో 550 పాయింట్లతో కొత్త రికార్డు నమోదైంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో మందేసి హల్చల్ చేశారు మందుబాబు, మందేసి చిందేశారు. న్యూ ఇయర్ వేళ హడావుడి చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా వేలాది కేసులు నమోదైన పరిస్థితి. ఒక్కసారి హైదరాబాద్ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా ఎలాంటి కేసులు నమోదయ్యాయి ఒకసారి చూసే ప్రయత్నం. రైట్, మీరు చూస్తున్నారు నాంపల్లిలో ఇద్దరు ఆటో వాళ్ళలు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ రోడ్డంతా కూడా ఆక్రమించుకొని హంగామా చేస్తున్న దృశ్యాలవి. దీన్ని వెనకాల దారి ఎత్తుకుంటూ వెళ్తున్నటువంటి మరొక వ్యక్తి దీన్ని షూట్ చేశారు. ఇద్దరు ఆటో వాళ్ళలు చేసిన హంగామా అంతా ఇంత కాదు. న్యూ ఇయర్ వేళ నాంపల్లిలో జరిగింది ఘటన. ఇద్దరు ఆటో వాళ్ళు కంప్లీట్గా రోడ్డంతా కూడా ఆక్రమించుకున్నారు. ఇక ఆ రెండు ఆటోల్లో కూడా పూర్తిగా వ్యక్తులంతా కూడా పూర్తిగా నిండి ఉన్నారు. ఆ రెండు ఆటోల్లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా చేసిన హంగామాది. రెండు ఆటోల్లో దాదాపుగా పూర్తిగా నిండి ఉన్నారు. వాళ్ళంతా కూడా నాంపల్లిలో ఇద్దరు ఆటో వాళ్ళలు వెళ్తూ అక్కడ పూర్తిగా మధ్య మత్తులో ఉండి స్థానికంగా కొద్దిసేపు చాలా మందికి దారి ఇవ్వని పరిస్థితి నిన్న జరిగింది ఘటన న్యూ ఇయర్ సందర్భంగా. ఇంకా ఇవే కాదు, చాలా హైలైట్స్ ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా వింత విచిత్రమైనటువంటి అనుభవాలు పోలీసులకు కూడా ఎదురైన పరిస్థితి. న్యూ ఇయర్ వేడుకల వేళ అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసినప్పుడు హైదరాబాద్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 1184 కేసులు నమోదయ్యాయంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ మందుబాబులు పోలీసులతో చేసిన వాగ్వాదం అంతా ఇంత కాదు. వింత మాటలు, వింత చేష్టలు. అసలు కొంతమంది అయితే ఏకంగా పోలీసులకు సహకరించకుండా తప్పించుకొని పారిపోయి ప్రయత్నం చేశారు. వారి వెనకాల పడి పోలీసులు కూడా వారిని ఛేదించి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఒక పంజాగుట్టలో అయితే కొత్త రికార్డు నమోదైంది. 550 పాయింట్లు. ఎస్, డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ అనలైజర్ పెట్టినప్పుడు 550 పాయింట్లు మామూలు విషయం కాదు. 550 పాయింట్లతో ఇది ఒక కొత్త రికార్డ్ అని చెప్పాలి. పంజాగుట్టలో జరిగింది ఇన్సిడెంట్. దానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, ఒక్కసారి డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా పోలీసులతో మందుబాబులు చేసిన వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూద్దాం.